భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్ర నుండి 3వ అధ్యాయం పొంచి ఉన్న పులి. ఇదిలా ఉండగా ఆ కాలంలో హుండు అనే రాక్షసుడు ఒకడు పరాక్రమవంతుడే దేవతల్ని జయించి లోక భయంకరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడి తపశ్శక్తి తీవ్రమైనదవటం వల్ల దేవతల్లో వాడిని ఎవరూ ఎదిరించలేక చాటుమాటుగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వాడు స్వర్గం ఆక్రమించుకొని యథేచ్ఛగా భోగాలను అనుభవిస్తూ ఉండేవాడు. అతగాడికి ఒక కూతురుంది, గండ అని దాని పేరు. ఆ పిల్ల ఒక రోజున తోటి చెలికత్తెలతో కలిసి నందనోద్యానంలో ఆడుకుంటూ ఉండగా పొదల చాటుగా కూర్చుని ఎవరో చారణ దంపతులు చెప్పుకుంటున్న మాటలు దాని చెవిన పడ్డాయి. ఆ మాటలు వినేసరికి దానికి ముచ్చమటలు పోస్తున్నాయి. అది పరుగు పరుగున సరాసరి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, భూలోకంలో ఆయు అని ఎవడో రాజున్నట్ట కదా, వాడికి ఒక కొడుకు పుట్టబోతున్నట్ట, త్వరలో పుట్టబోయేవాడు విశ్వంస సంభూతుడట, వాడికి విష్ణువంత పరాక్రమం వస్తుందంట, వాడు నిన్ను చంపేస్తాడట. ఇవాళ ఎవరో చారణ దంపతులు గుసగుసలాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను అని చెప్పింది. వాడు పైకప్పు అదిరేటట్టు నవ్వి కూతురిని బుజ్జగించి పంపేశాడు. కానీ లోపల గుండెలు అదరటం మొదలెట్టినాయి విశ్వాంస సంభూతుడు అనేసరికి. దాంతో ఎందుకైనా మంచిది ఆ పుట్టబోయేవాడిని కడుపులో ఉండగానే గల్లంతు చేస్తే బాగుంటుందని తోచిందా పాపాత్ముడికి. తన తెలివికి తానే మురిసిపోతూ తక్షణమే వాడు అదృశ్య రూపంలో బయలుదేరి ఇందుమతీదేవి మందిరంలో దిగాడు. చూసి చూడటంతోనే ఆవిడ దివ్య తేజస్సు కళ్ళల్లో పొడిచినట్టయింది వాడికి. ఇంత తేజస్సు ఈవిడికెలా వచ్చిందా అనుకుంటూనే మొండితనం చేసి ఆవిడకి దగ్గరికి పోబోయేసరికి వాడికి ఒళ్ళంతా మంటలు, పోట్లు ఎగగొట్టుకుంటూ రావడం మొదలెట్టాయి. ఆ బాధ కోర్చుకోలేక వాడటు వెళ్లే ప్రయత్నం మానుకున్నాడు. ఆవిడికి గర్భవిచ్చిత్తి స్వయంగా చేద్దామనే వాడి పన్నాంగం అలా వమ్మైపోగా వాడు అనేక విధాలుగా భయాలు కల్పించి ఆ భయోద్రేకంలో గర్భస్రావం జరగాలని భూతాల రూపంలో కనిపించి భయపెట్టాలని ప్రయత్నించాడు. ఎన్ని తిబ్బలు పడ్డా తన రాక్షస మాయలు ఎన్ని పనినా ఫలం సున్నా అయింది. దత్తాత్రేయ కృప సంరక్షణం ఆమెకు ఉండగా వాడు చేయగలిగింది ఏముంది? ప్రయత్నించి చివరికి వాడికి విసుగు పుట్టింది. వీడెవడో గట్టిపిండంలాగా ఉన్నాడ్రా, వదిలిపెట్టరాదు, పుట్టిన వెంటనే నరికేద్దాంలే అనుకొని పొదలో పొంచి ఉన్న పులిలాగా కందపెట్టుకుని కూర్చున్నాడు. కొంతకాలానికి అంతఃపుర పారిచారికలలో కలకలం బయలుదేరడం చూసి ఏమిటా అని జాగ్రత్తగా గమనించాడు హుండు. అమ్మగారికి పుట్టినవాడు కొడుకంటే కొడుక, సాక్షాత్తు సూర్య భగవానుడే. ఆ పిల్లవాడి శరీర కాంతితో పురిటిల్లంతా ప్రకాశించిపోతున్నది అని చెప్పుకుంటున్నారు దాసీలు. ఆ మాటలు చెవిన పడేసరికి తొందర పుట్టింది హుండుడికి. వాడిటూ అటూ చూసి అక్కడున్న దాసీలలో ఒక దాని మీద ఆవేశించి పురిటింట్లోకి వెళ్ళాడు. లోపల మహారాణి సొమ్మసిల్లి పడిపోయింది తల్పం మీద. పక్కనున్న దాసి అరనిద్దరలో జోగుతూ చూస్తోంది. మిగిలిన వారంతా కునికిపాట్లు పడుతున్నారు. వాడిదే సమయమని పిల్లవాడిని చేతపుచ్చుకొని దాసి రూపంలోనే బయటకొచ్చి తటాలన ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు ఎవరికి తెలియకుండా. వాడు సరాసరి తన స్వంత రాజధాని అయిన కాంచనా పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి తన భార్యను పిలిచి పిల్లవాడిని అప్పగించి, ఏమీ వీడు నాకు శత్రువు, వీడి మాంసం వండించి నాకు ఫలహారం పంపించు అన్నాడు. ఆవిడ ఎంత రాక్షసి అయినా ఆడది కదా, పసికందం చూసి జాలిపడింది. అదేమిరా మగడా, వీడెంత, వీడి మాంసం ఎంత, నీ పంటి కిందకి రాదు, ఆ పసిగుడ్డు నీకు శత్రువు అంటావేమిటి, ఇంత పిరికోడు అయ్యావేమిటి అన్నది లోపల జంకుతూనే. వాడింతెత్తున మండిపడ్డాడు. ఓహ్, నోరు మూసుకుని చెప్పినట్లు చేసి చావు, నీ మాత్రం బోడి తెలివితేటలు మాకు ఉన్నాయి, చెప్పొచ్చావు ధర్మపన్నాలు, మీ కొంపంతా ఇంతే, ఎడ్డమంటే తెడ్డమంటారు. వీడు పెద్దవాడే నన్ను చంపుతాట, పెద్దమ్మాయి చెప్తోంది, ఎవరో అనుకుంటుంటే విందంట, అందుచేత నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి, నన్నంటే అను, మా కొంప సంగతి ఎందుకు అని సాగదీసుకుంటూ ఆ రాక్షసి పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్ళి మేకల అనే సైరేంద్రకిచ్చి, ఒసే వంటవాడికిచ్చి వీడి మాంసం వండించవే, నిమిషంలో కావాలి అని పురమాయించింది. ఆ సైరేంద్రి, ఓసి నీ దుంపతగా ఇదేం బుద్ధే అని లోపల అనుకుని పైకి చిత్తమమ్మ అని పిల్లవాడిని వంటవాడికి ఇచ్చింది వండమని. ఆ మహానుభావుడికి పిల్లవాడని పెద్దవాడని ఆ భేదాలేవీ లేవు పాపం. వరుసలో పడుకోబెట్టి పెద్ద కత్తి పట్టుకొని అన్ని మాంసపు ముద్దలతో పాటు ఈ ముద్దని ముక్కలు చేద్దామని మెడ మీద వేసి కొట్టాడు. తెగలేదు. వాడికి అసలే తీరిక తక్కువ. ముక్కలు తరగటానికే ఇంతసేపు పడితే ఎట్లా? వాడు విసుక్కుంటూ బలమంతా ఉపయోగించి పసికందు మెడ మీద వేటు వేశాడు. 3వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురు పాదారవిందార్పణమస్తు. శుభం భవతు.